మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను పిలుపునిచ్చారు. ఆదివారం భీమిలి నియోజకవర్గం ఆనందపురం వైసీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగబోయే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరిసహస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రజల కనీస హక్కని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుందని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని, కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన భీమిలి నియోజకవర్గం తగరపు వలస ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి భీమిలి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు 12వ తారీఖుని రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వమే మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వ పరంగానే వీటిని కొనసాగించాలని చెప్పి ఏదైతే మనం ఆలోచన చేశామో, మన నాయకుడు ఆలోచన చేశాడో దానికి అనుగుణంగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పి మరి నాయకుల ఆదేశాలు జారీ చేయడమైంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి అనుగుణంగా మరి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఆల్రెడీ నేను లాంచ్ చేశాం. మరి వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో మరి పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు మరి దాన్ని లాంచ్ చేయడానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి దానికి అనుగుణంగానే ఆ రోజు మరి తగరపులసలో మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మరి భీమిల్లో తహసీల్దార్ ఆఫీస్ వరకు ఒక బైక్ ర్యాలీ తీసుకొని ఆ ర్యాలీ ద్వారా వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇవ్వాలని చెప్పి ఆనాడు నిర్ణయం చేయడమైంది. మరి దానికి అనుగుణంగానే అదేవిధంగా యథాతథంగా ఆ కార్యక్రమాన్ని 12వ తారీఖున కూడా విజయవంతం చేయడానికి ఈరోజు అందరం కూడా ఇక్కడ ఇక్కడ అందరూ కూర్చున్నాం. చెప్పారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ఎట్టి బస్సులో విజయవంతం చేద్దాం ఖచ్చితంగానే. ఈ కార్యక్రమం దాని ముఖ్య ఉద్దేశం కూడా తెలుసు. ఇప్పటికే మనందరం కూడా ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదంతో ఇప్పటికే మనం 1 కోటి సంతకాల కార్యక్రమంతో ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఇప్పటికే మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. చాలా వరకు గ్రామాల్లో కూడా మన కార్యకర్తలు ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికే ఆ కార్యక్రమం కొనసాగుతోంది. మన నియోజకవర్గంలో సుమారు మన పెద్ద నియోజకవర్గం కాబట్టి సుమారుగా 1,00,000 సంతకాలు మనం సేకరించాలి. 1,00,000 మంది ప్రజల్ని మరి కలిసి వారి ద్వారా ఈ 1 కోటి సంతకాల్లో మనం భాగస్వాములు అవ్వాలని చెప్పి ఆనాడు మన నిర్ణయం చేశారు అందరూ కూడా. మరి తదనుగుణంగా కార్యక్రమం మొదలైంది. ఇంకా దీన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. కొంతకాలంగా ఈ తుఫాను ప్రభావం వలన 1 వారం రోజులు మనం పూర్తిగా ఈ కార్యక్రమం దూరంగా ఉన్న మరలా ఈ కార్యక్రమం మొదలైంది. ముఖ్యంగా మండలాల్లో కానీ మరి వార్డుల్లో కానీ మరి పెద్దలందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, దీన్ని మరి త్వరితగతంగా ముందుకు పోవాలి. ఎందుకంటే 1 కోటి సంతకాల కార్యక్రమం మళ్ళీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనకి మరి జిల్లా స్థాయిలో ఒక ర్యాలీ చేసి తద్వారా విజయవాడకి ఈ సంతకాలు పంపించండి అని చెప్తే మరి ఖచ్చితంగా దాన్ని పంపించే కార్యక్రమం చేయాలా. అప్పటిలోగానే ఈ కార్యక్రమం మనం పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలంటే మనందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మరి దీన్ని కూడా విజయవంతం చేయాలి. మరి అనేక సందర్భాలు చెప్పుకున్నాం. ఈ కార్యక్రమం దానికి ఉద్దేశం ప్రజా వైద్యం ప్రజల హక్కు. ప్రజల హక్కుని ప్రజల హక్కులు ఎప్పుడైతే కోల్పోతారో, ఏ ప్రభుత్వం అయితే రాజ్యాంగంలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తుందో ఖచ్చితంగా దాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందెత్తు తీసుకెళ్లారు. కాబట్టి ఇవాళ మనందరం కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నాం. ఇప్పటికే వారి మీద చాలా ఒత్తిడి ఉంది. అనేక కార్లు క్లారిఫికేషన్లు ఇస్తున్నారు. పీపీపీ అంటే ఏదో రకరకాలని, లేదు ప్రభుత్వ మేమేది ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పట్లేదని,
లేదు ఈ ఆస్తులు ఇవ్వట్లేదని, లేదు ఉచితంగా వైద్యం జరుగుతుందని, ఇలా రకరకాలు చెప్తున్నారు తప్ప ఇది ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదు. మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ముందే చెప్తున్నాం. ఇది ప్రైవేట్ వ్యక్తులకు మీరు అప్పచెప్తున్నారని చెప్తున్నాం. ఇది ప్రభుత్వం నిర్వహించాలి, వైద్యం అనేది ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మనం గంటాపదంగా చెప్తున్నాం. కాబట్టే ఇది ప్రజల తరపున, ప్రజల కోసం మనం చేయాల్సిన కార్యక్రమం ఇది రాజ్యాంగబద్ధంగా. కాబట్టే రాజకీయ కోణంలో కాదు. దీంట్లో నేను అనేక సందర్భాల్లో చెప్పాం. దీంట్లో అనేక మంది దీనికి సంబంధించి ఎవరైతే మద్దతు పలుకున్న రాజకీయ పార్టీలు కానీ, లేదా మద్దతు పలుకుతున్న ప్రజా సంఘాలు కానీ, లేదా మద్దతు పలుకుతున్న ఒక NGOs కానీ అందరినీ సమకూర్చుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయమని అధ్యక్షులు వారు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా మనం ముందుకు పోదాం. ఇప్పటికే ప్రతి మండలం నుంచి కూడా వారి ఎంతమందిని మనం బైక్ ర్యాలీతో సేకరిస్తామని చెప్పారు. ఖచ్చితంగా అది తగ్గకుండా ఇంకా ఎక్కువయ్యే విధంగా మనందరికీ గతంలో కూడా నేను చెప్పాను, భీమిలి నియోజకవర్గం అంటేనే రాబోయే రోజుల్లో మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. విశాఖ జిల్లాలో విశాఖ జిల్లా పార్లమెంట్లోనే మరి భీమిలి నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా ఉండాలి. విశాఖ జిల్లాలోనే రోల్ మోడల్గా ఉండాలనే ఒక సదుద్దేశంతోనే మనం ప్రారంభించాం. తెలుసు మన కష్టకాలంలో ఉన్నాం. ఇందాడే చెప్పారు హనుమంత్ గారు, రాజకీయ పార్టీలో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కార్యకర్త శాస్త్రం. కార్యకర్త ఎప్పుడు కూడా ప్రజలు పట్టుకొని ఉంటాడు. కార్యకర్తగా ముందు తెలుస్తుంది, ఎవరికి కష్టం వచ్చినా కార్యకర్త ద్వారానే నాయకులు చేరుతారు తప్ప నాయకుడికి నేరుగా ఏ కష్టం కూడా ప్రజలతో కష్టాలు రావు, కార్యకర్తలకు కష్టాలు రావు. ఎందుకంటే కార్యకర్త బలంగా ఉంటేనే. కార్యకర్త ఎప్పుడైతే అక్కడున్న గ్రామస్థాయి నాయకుడు కానీ, వార్డు స్థాయి నాయకులు కానీ ప్రజలతో సత్సంబంధాలు ఉంటేనే ఆ సమస్యలన్నీ కూడా నాయకత్వంగా వస్తాయి. నాయకులకు అనేక ఆలోచనలు ఉంటాయి. నాయకులు ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలనో, లేదా వేరొక రాజకీయ పార్టీల ద్వారా మనకు స్థానాలు వస్తాయనో రాజకీయంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ కార్యకర్త ఎప్పుడూ కూడా తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, తను నమ్ముకున్న నాయకుడి కోసం పనిచేసే నాయకత్వమే ఉంది. దానికి భీమిలే ఉదాహరణ. కార్యకర్తల బలమైన నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం అని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉదాహరించేలాగా మనం ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరూ ఉండుంటే ముందుంటాను. తప్పకుండా ఎప్పుడు కూడా మేము గతంలో అనేక సందర్భాల్లో చెప్తాను. అనేక సందర్భాల్లో ఎక్కడ 100 మంది కూర్చున్నా మీకు చెప్తాను, మీ గౌరవం తగ్గనివ్వకుండా, కార్యకర్త గౌరవం తగ్గకుండా, నాయకత్తుల గౌరవం తగ్గకుండా ముందుకు వెళ్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్తూ, ఏదైతే 12వ తారీఖున మనకి నిర్ణయించిన కార్యక్రమం ఉందో తప్పకుండా దాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని, మీ వార్డుల్లో కూడా మీరు సమావేశాలు పెట్టుకోండి, మీ మండలాల్లో కూడా మీరు సమావేశాలు పెట్టుకోండి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ చేయండి. మండలాల్లో కూడా ఒకసారి సమావేశాలు పెట్టుకొని మళ్ళీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు అందరితో కూడా మండల పార్టీ అధ్యక్షులు నేను కోరుతా ఉన్నాను, ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కోరుతా ఉన్నాను. మీరు మీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని తప్పకుండా ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు, ఇవాళ ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రతి వాడికి వెళ్ళింది, గ్రామాల్లోకి వెళ్ళింది, ఇవాళ ప్రజలకు కూడా చేరింది. ఇది అయ్యో మన జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం వచ్చి దీన్ని అమ్మే కార్యక్రమం చేస్తుంది, ప్రైవేట్ గతులకు అప్పగించే కార్యక్రమం చేస్తుంది అనే విషయాన్ని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తప్పకుండా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా కాలరాస్తున్న ఏదైతే హక్కులు ఉన్నాయో దాన్ని కాపాడుకోవడానికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ముందుకెళ్తుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, మరి రేపు 12వ తారీఖున జరగబోయే కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి, మరి ఆ కార్యక్రమం భీమిలిలో జరిగిన కార్యక్రమం ఒక్కసారి ఉలిక్కిపడేలాగా, ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉలిక్కిపడేలాగా అందరూ కూడా ఇవాళ భీమిలిలోనే ఇలాంటి కార్యక్రమం జరిగిందంటే మనం ఇంకా బాగా చేయాలని చెప్పి పక్క నియోజకవర్గాలు ఆలోచన చేసే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.